ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సైదాబాద్ శాఖకు చెందిన అడ్మిన్ మేనేజర్ వేముల వెంకటేష్, సీనియర్ అడ్మిన్ మేనేజర్ అనిల్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్సుఖ్ నగర్ కు చెందిన ఎర్రుల భవానీ తన కుమారుడిపై దాడి జరిగిందని ఆరోపించగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఇరు వర్గాల ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. Therefore, yesterday a case has been filed against our school. One of our teacher, a false allegation has been put against her that she has tapped the child. She has beaten the child on the cheek. Whereas we have the CCTV evidence in which the teacher has hardly tapped the student on the back. She has never slapped. And they have filed the false allegation that the child has been slapped by the teacher. And based on this FIR, today morning, one gentleman, Mr. Ravi, saying that he is the husband of that lady, and they came and started discussing with our management people, and they are harassing us, and they are also demanding a huge amount of 10 lakh rupees in order to settle this case. Whereas we have all the evidence, and we are submitting the complaint against this person, Mr. Ravi, and his friends, Rijwan, that they have come and threatened our school management. స్కూల్ సంతోష్ నగర్ అడ్మిన్ మేనేజర్. ఒక 2 days బ్యాక్ మా స్కూల్లో ఒక టీచరు ఒక పిల్లాడిని స్కేల్ తోటి కొట్టింది. స్కేల్తో కొట్టలేదు, టచ్ చేసింది అంతే. దానికి వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి FIR కంప్లీట్ చేశారు పోలీస్ స్టేషన్లో, సైదాబాద్ పోలీస్ స్టేషన్లో. దానికి గాను వాళ్ళ పేరెంట్ అని చెప్పుకొని వచ్చి వాళ్ళ పర్సన్ ఆయన ఇంకొక ఇద్దరు వచ్చి మమ్మల్ని థ్రెటనింగ్ చేసుకుంటూ ఒక 10 lakhs డిమాండ్ చేస్తున్నారు. అది మా దగ్గర రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. మేము ఇప్పుడు అతనికి అగెనిస్ట్గా కేసు ఫైల్ చేస్తున్నాం ఈరోజు. అది నార్మల్ ప్లాస్టిక్ టేల్తో కొట్టలేరు, ట్యాప్ చేసినట్టు ఇలా భుజంపై అన్నారు అంతే. చెంప మీద మాత్రం స్లాబ్ చేయలేరు. మా దగ్గర CCTV ఫుటేజ్ అంతా ఫాల్స్ ఎవిడెన్స్ చెప్తున్నారు. మా దగ్గర CCTV ఫుటేజ్ అంతా ఉన్నాయి. మేము దేనికైనా CCTV అన్నీ మేము ప్రొడ్యూస్ చేస్తాము. బట్ దీనికైతే మాత్రం వాళ్ళు ఫాల్స్ అలిగేషన్ పెట్టి మా మీద అనవసరంగా వచ్చి థ్రెటనింగ్ చేసుకుంటా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. FIR ఏదైతే వాళ్ళు చేశారో దానికి వాళ్ళు ఏదైతే థ్రెటనింగ్ చేస్తున్నారో దానికి మేము అగెనిస్ట్గా ఫైల్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు అగెనిస్ట్గా వాళ్ళ మీద కేసు పెట్టడానికి వచ్చాము. ఏదైతే చేస్తున్నారో దానికి మా సీనియర్ అడ్మిన్ మేనేజర్ అనిల్ వాళ్ళు ఏదైతే మా దగ్గరికి వచ్చి ఏదైతే డిమాండ్ చేశారో అది మేము ఒప్పుకున్నందుకు పోలీసులకు ప్రెజర్ పెట్టి FIR అనేది చేపించారు. పోలీసుల మీద ప్రెజర్ ఎక్కువ పెట్టి FIR అనేది కంప్లైంట్ చేశారు.